బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ వేగవంతమైంది. ఎప్పటికప్పుడు వ్యూహం మార్చుకుంటూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. గల్లంతైన 8 మంది టన్నెల్ బోర్ మిషన్ లో చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాంతో టీబీఎం మిషన్ నమూనాను తయారు చేశారు. రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొనే సిబ్బందికి టన్నెల్ బోర్ మిషన్ పై అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ అందులో చిక్కుకొని ఉంటే ఎక్కడికెక్కడ ఉండే అవకాశంపై వివరిస్తున్నారు ఇంజనీర్లు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శంకర్, ఇప్పటికే చూసుకుంటే రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న అధికారులు అన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడి వరకు వచ్చింది రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన పనులు? ఎస్ రత్న, ఇప్పటికీ ఈ రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించి ఎస్ఎల్బీసీ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ 12వ రోజు కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఏదైతే కన్వేయర్ బెల్ట్కు సంబంధించినటువంటి పనులు పూర్తి కావడం, లోపల ఉన్నటువంటి బురదను మట్టినంతా కూడా గంటకు 800 టన్నులు కూడా బయటికి తీసుకువస్తూ ఆ బురదను బయటికి పంపిస్తున్నారు. ఇదే క్రమంలో ఎక్కడైతే టీబీఎం మిషన్ భాగాలలో ఇరుక్కుపోయి ఉంటారని కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయో ఆ ప్రదేశాలలో వెతికేందుకైతే రెస్క్యూ సిబ్బందిగా ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఆర్డీఆర్ఎఫ్, సింగరేణి, మార్కోస్ కావచ్చు, ఆర్మీ, నేవీ వీళ్ళంతా కూడా కష్టపడుతున్నారు. ముఖ్యంగా కన్వేయర్ బెల్ట్ ఒక్కసారిగా పునరుద్ధరణ జరగడం అనేది ఈ రెస్క్యూ ఆపరేషన్లో మరో ముందడుగానే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ దీని మీద పూర్తిగా లోపల ఉన్నటువంటి బురదను ఎక్కడైతే 200 మీటర్ల మేర పేరుకుపోయిందో అట్లాంటి మొత్తం 6000 క్యూబిక్ మీటర్ల బురదనంతా కూడా బయటికి తీసుకువస్తున్నారు. బయటికి ఆ బురదను చేరవేయడంతో పాటు దాన్ని అక్కడి నుంచి బయటికి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే నేషనల్ ఫర్ సెంట్రల్ సిస్మాలజీ భూకంపాలకు సంబంధించినటువంటి ఈ బృందం అంతా కూడా ఎక్కడైనా తవ్వకాలు జరిపితే అక్కడ భూకంపం వస్తుందా, ఎక్కడైనా సరే టన్నెల్లో మరో చోట ప్రమాదాలు చోటు చేసుకుంటాయా అనే క్రమంలో కూడా ఈ బృందం అంతా కూడా భూ ప్రకంపనలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కొనసాగుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు టీబీఎం మిషన్కు సంబంధించి మేజర్గా టీబీఎం మిషన్ అంటే ఇప్పటి వరకు కూడా చాలా మందికి తెలియదు రత్న. దానికి సంబంధించి ఒక నమూనాను కూడా టన్నెల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మనం దృశ్యాలలో కూడా క్లియర్గా చూడవచ్చు టీబీఎం మిషన్ ఎలా ఉంటుంది, టీబీఎం మిషన్ అనేది కూడా లోపల భూమి పొరల్లో ఏ విధంగా ఆ యొక్క భూమిని తొలుస్తుంది అనేది ఒక నమూనాను తయారు చేసి అక్కడ పొందుపరచడం జరిగింది. ఈ క్రమంలో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నటువంటి వారందరినీ ఆ టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి నమూనా దగ్గరికి తీసుకురావడం, ఆ నమూనాను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఎక్కడైతే టీబీఎం మిషన్ ముందు భాగంలో విరుక్కుపోయి అక్కడ ఉండి ఉంటారని ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయో ఆయా భాగాలలో ఏ పార్ట్ మనకు అడ్డుగా వస్తుంది, ఏ పార్ట్ను మనం తొలగించాలి, ఎక్కడ ఆ పార్ట్లను లేజర్ కట్లతో కట్ చేయాలనేది కూడా క్షుణ్ణంగా ఒకవైపు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సైతం కూడా దీని మీద ఒక క్లారిటీ ఇచ్చాడు. మరో 72 గంటల్లో రెస్క్యూ ఆపరేషన్కు ముగింపు పలికే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ ఎక్కడైతే ఎన్డీఆర్ఎఫ్ బృందము అదేవిధంగా జీపీఆర్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి మార్కింగ్ ప్లేస్లో కూడా ఇప్పటికీ ఎలాంటి ఆచూకీ లభ్యం కాకపోవడం, మరో 3 చోట్ల కూడా తవ్వకాలు మొదలయ్యాయి. ఇక మేజర్గా ఈరోజు ఆ మార్కింగ్ వేసినటువంటి ప్రాంతంలో ఒక చోట పూర్తి స్థాయిలో దుర్వాసన వస్తుంది. అక్కడ ఎవరైతే తప్పిపోయి ఉంటారో వారిలో ఒకరి మృతదేహం ఉండవచ్చని చెప్పి కూడా అనుమానాలు రేకెత్తుతున్న ఇట్లాంటి క్రమంలో కన్వేయర్ బెల్ట్తో సహా మరోవైపు టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి నమూనా కూడా పూర్తిగా ఈ రెస్క్యూ ఆపరేషన్కు మరింత ముందు అడుగు వేసేందుకు దోహదపడుతున్నటువంటి అంశాలంతా కూడా క్లియర్గా చూడవచ్చు. ఇక ఎన్డీఆర్ఐ బృందం అదేవిధంగా ఈ యొక్క రెస్క్యూలో పూర్తి స్థాయిలో పాల్గొంటూ ముందుకు వెళ్తున్నారు. ఎట్టకేలకు ఈ యొక్క లోపల ఉన్నటువంటి బురదను వెలికి తీసేందుకు 300 మీటర్ల నుంచి దాదాపు కన్వేయర్ బెల్ట్ వరకు రావాలంటే కూడా ఆ డిస్టెన్స్ అనేది బాగా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కన్వేయర్ బెల్ట్ ఇంకోటి కూడా ప్రారంభం కావాల్సి ఉంది, కానీ అక్కడ ఉన్నటువంటి బేరింగ్స్ ఆ బురద కూలిన సమయంలో కన్వేయర్ పార్ట్స్ అన్ని కూడా డిస్మాంటిల్ కావడం, విరిగిపోవడంతో వాటిని పునరుద్ధరించాలి, ఇంకా టైం పడుతుంది. కాబట్టి కన్వేయర్ బెల్ట్ దగ్గరికి రావాలంటే బురద ఉన్న ప్రాంతం నుంచి 300 మీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి బురదను తీసుకొచ్చి కన్వేయర్ బెల్ట్ మీద వేస్తేనే ఆ కన్వేయర్ బెల్ట్ బయటికి ఈ యొక్క బురదను మట్టిని కూడా తీసుకువెళ్ళి బయటికి వేస్తుంది. కాస్త అక్కడ జాప్యం అవుతుంది. దీనికంతా ప్రధాన కారణంగా ఒకే అంశం ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్కు అంతరాయంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రత్న. ముఖ్యంగా లోపల ఎక్కడైతే సీపేజ్ జరిగిందో, ఎక్కడైతే ప్రమాదం జరిగిందో, ఎక్కడైతే రాళ్ళు గుట్ట ఈ యొక్క మట్టి అంతా కూలిపోయిందో ఆ ప్రాంతం నుంచి వాటర్ అంతా కూడా దాదాపు నిమిషానికి 4000 లీటర్ల పైగా ఈ వాటర్ అంతా వచ్చి చేరుతుంది. ఆ బురదను తోడే క్రమంలో వాటర్ ఒక్కసారిగా రావడంతో ఆ గుంతలు తవ్వడం, పూడికలు తీయడం అనేది చాలా కష్టంగా మారుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైతే లైటింగ్ వ్యవస్థకు సంబంధించి డీవాటరింగ్ ప్రక్రియ
అనేది అంటే లోపల ఉన్నటువంటి నీటిని ఊడుతున్న నీటికి సమానంగా అంతకు మించి ఎక్కువ నీటిని పెద్ద పెద్ద మోటార్లతో కూడా డీవాటరింగ్ చేస్తూ బయటికి పంపుతున్నటువంటి దృశ్యాలను క్లియర్ కట్గా చూడవచ్చు. ఇక ఏదైతే ఈ డిజార్ట్స్కి సంబంధించి ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి అంశాలను మొత్తంగా ఒకవైపు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అదేవిధంగా ఎస్పీ గైక్వాడ్తో సహా అక్కడికి వచ్చినటువంటి సింగరేణి, ఆర్మీ, నేవీ సిబ్బందుల్లో ప్రధానమైనటువంటి వాళ్ళంతా కూడా అక్కడ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు చేస్తున్నారు. ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, మేజర్గా ఎక్కడైతే ప్రధానంగా టీబీఎం ముందు భాగంలో కొంతమంది ఇరుక్కుపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో అక్కడికి వెళ్ళాలంటే టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి భాగాలన్నీ కూడా అడ్డుగా ఉన్నాయి. ఇప్పటికే వాటిని లేజర్ కట్టర్స్తో కూడా కట్ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. ఇక మేజర్గా సాయంత్రానికల్లా ఈ టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి ఎక్కడైతే విరిగిపోయిన శకలాలను, శిథిలాలను అన్నింటిని కూడా కట్ చేయడం, కన్వేయర్ బెల్ట్ ద్వారా లోకో ట్రైన్ల ద్వారా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా లోపల ఎక్కడైతే చనిపోయినటువంటి మృతదేహాల శంకర్, మీరు చెప్పినట్లుగానే చూస్తే ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది ఏదైతే కొనసాగుతుందో అది ఒక మరో 72 గంటల్లో పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా అటు ఎమ్మెల్యే వంశీకృష్ణ అంటున్నారు. దాన్ని ఇలా చూడొచ్చు అంటారు. ఎస్ రత్న, ఇప్పటికీ అంటే డే 1 నుంచి కూడా నిజంగా ఇది వాస్తవికంగా అక్కడ రెస్క్యూ ఎప్పుడైతే కొనసాగుతుందో విషయం తెలుసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీని మీద రెస్క్యూను త్వరగా కంప్లీట్ చేయాలి, లోపల వారు చిక్కుకున్న వారి ఆచూకీ కోసం పెద్ద ఎత్తున ఇక్కడికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిష్ణాతులను పిలిపించడం, టన్నెల్ ఎక్స్పర్ట్స్ను పిలిపించడం, ముఖ్యంగా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలంటూ కూడా ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణారెడ్డి, జూపల్లి కృష్ణారావు సైతం కూడా జూపల్లి కృష్ణారావు గతంలో దాదాపు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో టన్నెల్ 13వ కిలోమీటర్ దగ్గరికి చేరుకోవడం, అక్కడ 10:30 అంటే రాత్రి 10:30 అంటే దాదాపు 10 గంటల పాటు కూడా అక్కడే మొత్తం లోపల ఉండి ఆ అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా చేసి మళ్ళీ బయటికి వచ్చి అక్కడ పరిస్థితులను ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు వివరించడం చేస్తున్నారు. ఈ మిషన్ పైన జాతీయ స్థాయిలో ఎవరు ఎక్కడ ఎంత ఎక్స్పర్ట్లు ఉన్నా వారిని పిలిపించడానికి ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఖచ్చితంగా ఎక్స్పర్ట్లు ఎవరున్నా సరే వారిని స్పెషల్గా ఇక్కడికి పిలిపించుకుంటూ వారి సలహాల మేరకు ముందుకు వెళ్తుంది. ఇదే క్రమంలో రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కూడా 72 గంటల్లో పూర్తిగా ఈ యొక్క బురదమట్టి తొలగింపు ప్రక్రియ కావచ్చు, టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి తొలగింపు ప్రక్రియనంతా కూడా 72 గంటల్లో కంప్లీట్ అవుతుందని చెప్తున్నప్పటికీ కాస్త లోపల ఉన్నటువంటి పరిస్థితులు, అనుకూల పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తే ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు వస్తే మాత్రం ఖచ్చితంగా మరి కొంత గంటలు పెరిగేది, కొన్ని రోజులు కూడా పట్టొచ్చు అనేది కూడా ఎక్స్పర్ట్లు చెప్తున్నటువంటి అవకాశం అయితే ఇక్కడ మెండుగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ టీముల్లో ప్రధానంగా 11 మంది బృందాలు ఉన్నారు. 630 మంది రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించినటువంటి సభ్యులంతా కూడా షిఫ్టుల వైజ్గా 120 మంది ద్వారా కూడా షిఫ్ట్కు 120 మందికి లోపలికి వెళ్తున్నారు. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి, అర్ధరాత్రి 4 షిఫ్టుల్లో కూడా ఎక్కడ కూడా ఆగకుండా నిరంతరాయంగా వారికి సంబంధించినటువంటి ఆచూకీ లభ్యం కోసం ప్రయత్నాలు జరుపుతున్నారు. ఇక ముఖ్యంగా జాగిలాల ద్వారా పసిగట్టేది అంటే వాసన పసిగడుతూ వాటిని గుర్తించే పనిలో అయితే అక్కడ అధికారులు ముమ్మరం చేశారు. మరో అంటే మిగిలి ఉన్న మరికొన్ని గంటల్లో అప్డేట్ ఏ విధంగా ఉండబోతుంది, రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది అనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ శంకర్.